So we are in Pune now. This is the Pune railway station and we just arrived in this train. So we have Pune to Lonavala local also, which is around 4:45, 5:45 and so on. So it is going to come at 5th platform. So we are just leaving Pune and we are heading towards Lonavala. Lonavala now. So we are at Lonavala railway station. So we are having our breakfast here. We are arrived at Khopoli bus stand. So we came in this bus from Lonavala to Khopoli, and from here we have to go to the Pali, which is the nearby bus stop for the Bira. Hello guys, so we came to Pali now. So this is a beautiful Pali hill, and we got into this bus and came here, and we have to catch a bus now to Bira. So which is about another 20 minutes we going to get the bus, and we will start from here Pali to Bira now. From our location we are heading towards Bira now. Let's go from Pali to Bira now.
next left, then turn right. So we are at Bira Junction, and from this junction, if you just turn this location, no, you will find this bridge from where no we will find the parking lot. And ఇక్కడికి వచ్చేసి మీరు పార్కింగ్ చేసేసుకొని మీ దేవకొండ ట్రెక్ అనేది స్టార్ట్ చేయొచ్చు. ఒక బ్యూటిఫుల్ లొకేషన్ ఇక్కడ చూపిస్తాను మీకు. జస్ట్ వాచ్ ఇట్ అవుట్ గైస్, ఎంత బాగుంది చూడండి. అండ్ కెన్ యూ స్పాట్ ద వాటర్ ఫాల్ హియర్? అక్కడ ఒక మంచి బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ కూడా ఉంది ఇక్కడ నుంచి. అండ్ సూపర్. సో అక్కడ నుంచి అలా బ్రిడ్జ్ దాటేసి వచ్చాక యూ కెన్ టేక్ ద లెఫ్ట్. ఈ సెకండ్ లెఫ్ట్ తీసుకున్నాక ఈ రూట్ వచ్చేసి మీరు ఫాలో అయిపోండి. అండ్ సో ఇలా ప్రొసీడ్ అయిపోతూనే ఉండండి స్ట్రైట్గా. అండ్ బ్యూటిఫుల్గా మనకి హిల్స్ అయితే ఉన్నాయి. పక్కకి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. ఈ లొకేషన్ అంతా కూడా చాలా బాగుంది. సో దిస్ ఇస్ ద రైట్ టైం. బట్ కొంచెం ఈరోజు ఎండగా ఉంది ఇక్కడ. సో చూస్తుండగానే మనం పార్కింగ్ ఏరియా దగ్గరకు వచ్చేసాము. ఇట్స్ ఆల్మోస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ ఉందండి డిస్టెన్స్. ఈ పార్కింగ్ ఏరియాలో నుంచి చూస్తుంటేనే సూపర్గా ఉన్నాయి మన చుట్టూ కొండలని కూడా. ఒక చిన్న హోటల్ ఉంది, చిన్న ప్లేస్, చేంజ్ రూమ్స్ ఆర్ సంథింగ్. యూ కెన్ చేంజ్ ఓవర్ యువర్ క్లోత్ ఆర్ సంథింగ్. ఒక్కసారి 360లో చూడండి ఎలా ఉందో. సో ఇక్కడ పార్కింగ్ నుంచి లెట్స్ గో. సో ఈ హోటల్ పక్క నుంచి మనం స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ దేవకొండ అని చెప్పేసి రూట్ కూడా ఉంది కదా. సో ఈ వే నుంచి మనం స్టార్ట్ అవ్వాలి. సో ఇట్ ఈస్ అ మార్క్ యూ హ్యావ్ టు నోటీస్. సో మీకు ఈ మార్కింగ్స్ అన్నీ కూడా ఉంటాయి. స్టార్ట్ చేసేటప్పుడు జస్ట్ వాచ్ దోస్ మార్కింగ్స్ అండ్ స్టార్ట్ యువర్ ట్రెక్. సో వీఆర్ జస్ట్ ఫాలోయింగ్ ద పాత్. చిన్న చిన్న రివర్ స్ట్రీమ్స్ ఆర్ జస్ట్ వాటర్ ఫాల్ స్ట్రీమ్స్ అనేది వస్తూ ఉంటాయి. వాటి క్రాస్ చేసుకుంటూ వెళ్తూ ఉండాల్సింది మనం. సో మనం ఈ ట్రైల్ అంతా ఫినిష్ చేసాము. అండ్ వీ జస్ట్ కేమ్ టు దిస్ స్పాట్. యాక్చువల్లీ ఇక్కడికి కూడా వెహికల్స్ వస్తున్నాయి. సో ఈ రూట్లో కూడా కొద్ది డిస్టెన్స్ వీ కెన్ క్యారీ అవర్ వెహికల్స్. ఓకే. సో ఇక్కడ హోటల్స్ కానీ రూమ్స్ కానీ అవైలబుల్ కూడా ఉన్నాయి. ఐ థింక్ ఐఎమ్ షోయింగ్ సమ్ ఆఫ్ ద నెంబర్స్ టు యూ. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ బుక్ ఫ్రమ్ దిస్ నెంబర్స్. చూసుకోండి. షోలార్ మామా. ఇక్కడ మనం ఒక టికెట్ కూడా తీసుకోవాలి. ఆ టికెట్ ప్రైస్ ఎంతో ఒకసారి మీకు చెప్తూ ఉంటాను, అది కూడా జస్ట్ చూడండి. ఇవి వచ్చేసి ఇక్కడ ఉండే రూమ్స్. ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి ఫుడ్కి. సో వీ కెన్ టేక్ ద ఫుడ్ ఫ్రమ్ హియర్ అండ్ వీ కెన్. సో ఇక్కడ టికెట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. సో దే విల్ గివ్ యూ దిస్ అనమాట. సో ఇది నేను టై చేసుకోవాల్సిందే ఈ ట్యాగ్ని. దే ఆర్ ఛార్జింగ్ 200 రూపీస్. సో ట్రైల్ అనేది మన ట్రెక్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. సో యాజ్ అ గ్రూప్ దే ఆర్ స్టార్టింగ్ నౌ. సో ఐ విల్ జస్ట్ హ్యావ్ మై మ్యాగీ. ఐ ఆర్డర్డ్ అ మ్యాగీ హియర్. సో మ్యాగీ తినేసి దెన్
we'll finish that at the lunch and we'll start. रुपए प्राप्त हुए पेटीएम करो We finished our lunch with Maggie and we're starting towards this location. ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి ఇంకా. సో ఇక్కడ మళ్ళీ పార్కింగ్ లొకేషన్ కూడా ఉంది. సో మీకు అన్ని సైన్ బోర్డ్స్ ఉన్నాయి. ఈ సైన్ బోర్డ్స్ని జస్ట్ ఫాలో అయిపోతే సరిపోతుంది. సో ఇక్కడ కొంచెం ఒక వాటర్ స్ట్రీమ్ అనేది ఉంది. ఈ ట్రయల్ మెల్లిగా ఆ తాడిని పట్టేసుకొని దాటుతూ ఇంకా ముందుకు సాగాలి మన ప్రయాణం. సో మీకు దారిలో కూడా చిన్న చిన్న షాప్స్ అనేది ఉన్నాయి. సో యూ కెన్ హ్యావ్ సమ్ స్నాక్స్ ఆర్ టీ అండ్ సమ్ రిఫ్రెష్మెంట్స్ అండ్ యూ కెన్ కంటిన్యూ యువర్ ట్రెక్. సో ఇలా డౌన్ కూడా ఉంది. బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్ అయితే. సో చూసారు కదా పక్కకి మనకి ఆ వాటర్ అంతా కూడా ఇక్కడ కలెక్ట్ అవుతుంది. పీపుల్ స్లోలీ కమింగ్ డౌన్. సో ఆ కొండల నుంచి ఎలా పారుకుంటూ వాటర్ ఎలా వచ్చేస్తుంది.
హలో గైస్, ఒక చిన్న హోమ్ టూర్ చేస్తాను. నా ట్రెక్కింగ్ వచ్చినప్పుడు నా హోమ్ ఇదే. అండ్ నా హోమ్లో మీరు చూడబోతున్నారు మై హోమ్ సెటప్. సో నా హోమ్లో వచ్చేసి ఒక ఎయిర్ పిల్లో ఉంటుంది అండ్ ఎయిర్ బెడ్ ఉంటుంది. సో దిస్ ఈజ్ మై లగేజ్ అండ్ దిస్ ఈజ్ మై లైటింగ్ సెటప్, జస్ట్ టు ఫీల్ మై సెల్ఫ్ కంఫర్టబుల్, హ్యాపీగా. దీంట్లో ఒక మంచి బీట్తో మ్యూజిక్ నడుస్తూ ఉంటుంది. సో నాకు నైట్ అంతా కూడా హ్యాపీగా ఒక మంచి ఎంజాయ్మెంట్. సో ఇలా ట్రెక్కింగ్ వచ్చినప్పుడు నా క్యాంపింగ్ సెటప్ చూసుకోండి ఎలా ఉందో. నా రివర్ సైడ్ క్యాంపింగ్. ఇట్స్ బికమింగ్ డార్క్ నౌ. But we have complete lighting setup in our home. వచ్చేసి మనకి ఎయిర్ బెడ్ అండ్ ఎయిర్ పిల్లో అండ్ కంప్లీట్ క్యాంపింగ్ సెటప్ ఎట్ రివర్ ఫ్రంట్. ఇది కదా అండి లైఫ్ అంటే. లైఫ్లో ఎప్పుడైనా కానీ ఇలాంటి సెటప్ అయితే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం మనం. సూపర్ కదా. హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మన క్యాంపింగ్ సెటప్. అండ్ మన క్యాంప్లో లైటింగ్స్, బ్యాగింగ్స్, పిల్లోస్ అన్నీ ఉన్నాయి. ఓన్లీ థింగ్ ఏంటంటే కొంచెం ఉక్కపోతగా ఉంది. దే వాజ్ నో, అస్సలు లేదు గాలి అయితే. సో ఉక్కపోతగా ఉంది, కొంచెం అందుకు బయటే ఉంటున్నాను. సో వాజ్ ఎంజాయింగ్ ద ఫ్రెష్ ఎయిర్. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ మస్కిటోస్ ఏమి ఉండదు అని. అవి ఉంటే మనకు అసలు ఎంత పట్టదు. సో చూద్దాం.